అప్డేట్స్ చూస్తే 4వ దశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,32,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత కల్పించారు. అటు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గజ్వేల్ నుండి రంగాచారి అందిస్తారు. ఎస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియా. ప్రస్తుతం మనం గజ్వేల్లో ఉన్నాం. గజ్వేల్ పట్టణంలోని 139, 140 పోలింగ్ స్టేషన్స్ వద్ద ఉన్నాం. ఇప్పుడు కాస్త పోలింగ్ మందకోడిగా జరుగుతున్నది. ఎందుకంటే కొంత లంచ్ టైం కావడంతో, అట్లాగే కొంత ఎండ తీవ్రత కూడా కొంత పెరిగిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద, ముఖ్యంగా పట్టణంలోని పోలింగ్ కేంద్రాల వద్ద కొంత ఓటర్ల సంఖ్య తగ్గిందనే చెప్పవచ్చు. ఉదయం పట్టణాల్లో కొంత మందకోడిగా ప్రారంభమైనప్పటికీ 9-10 గంటల నుంచి ఇక్కడికి ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 1 గంట వరకు అయితే దాదాపు చాలా పోలింగ్ స్టేషన్లోకి పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పోలింగ్ స్టేషన్స్ వద్దకు వచ్చి క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనకున్న సమాచారం మేరకైతే దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో 60% వరకు కూడా పోలింగ్ ఇప్పటికే నమోదైనట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక పట్టణ ప్రాంతాల్లో 50-55% వరకు పోలింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా అధికారులు చెప్తున్న దాని ప్రకారం మనకు ఇప్పటి వరకు ఓవరాల్ గా మొత్తం మెదక్ లోక్సభ పరిధిలోని ఈ 7 సెగ్మెంట్లలో కలిసి దాదాపు 50-55% వరకు పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో మనకు అధికారులు తెలియజేస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 55% వరకు పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. మెదక్ లోక్సభ పరిధిలో దాదాపు 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి సిద్దిపేట జిల్లాలో. సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక, అట్లాగే హుస్నాబాద్ నియోజకవర్గం ఉంది. అది కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అక్కడ కూడా పోలింగ్ జరుగుతుంది. అది సిద్దిపేట జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన 3 మండలాలు కూడా సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. అవి అటు మద్దూరు, కొమరవెల్లి, చేర్యాల, ఈ 3 మండలాల్లో కూడా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడి నుంచి మనకున్నటువంటి సమాచారం మేరకు దాదాపు అక్కడ కూడా ఆ 3 మండలాల్లో కూడా దాదాపు 50-55% వరకు పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో అంటే సుమారు 4 నుంచి 6 మధ్య పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కొంచెం లంచ్ తర్వాత కొంత ఎండ తీవ్రత తగ్గిన తర్వాత ఓటర్లు మళ్లీ పోలింగ్ స్టేషన్స్ కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. మొత్తంగానైతే ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని కనుక మనం పరిశీలించినట్టయితే మొత్తంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు అయితే తమ ఓటు హక్కుని చాలా చైతన్యవంతంగా వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. పట్టణ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు కూడా అంటే గతంలో పోలిస్తే మంచి స్థాయిలోనే ఓటింగ్ జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఇంకా 2-3 గంటల సమయం ఉంది కాబట్టి వచ్చే సమయంలో కూడా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. 6 గంటల లోపల పోలింగ్ స్టేషన్స్ కు వచ్చి ఎవరైతే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తారో వాళ్ళకి తాము ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తామని, ఆ గేటు మూసేసి వాళ్లకు ఓటు కల్పిస్తామని చెప్తున్నారు. 6 గంటల తర్వాత వచ్చే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలింగ్ స్టేషన్లోకి అనుమతించేది లేదని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి ఇప్పటి వరకు ఈ అన్ని నియోజకవర్గాల్లో, ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన 3 నియోజకవర్గాల్లో, అటు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా పెద్దగా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినట్టుగా ఎక్కడా రిపోర్టు కాలేదు. మొత్తంగా కూడా
ఆ ప్రారంభ దశలో అక్కడక్కడ కొన్ని చోట్ల అటు మద్దూరు మండలంలో, నంగనూరు మండలంలో, మెదక్ ప్రాంతంలో, దుబాక ప్రాంతంలో కొన్ని చోట్ల ఈవీఎంలు కొంత సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తిన నేపథ్యంలో మళ్లీ వెంటనే వాటిని రెక్టిఫై చేసి 5-10 నిమిషాల్లోనే తిరిగి పోలింగ్ ప్రారంభం కావడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం. కొంతమంది వికలాంగులు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం గజ్వేల్లో చూస్తూ ఉన్నాం. అంటే చాలా చైతన్యవంతమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక కోరిక మాత్రం బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అధికారులు చేశారు. ముఖ్యంగా దాదాపు ఈ పోలింగ్ సిబ్బంది అయితే దాదాపు 6-7 వేల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా ఇటు మరోవైపు పోలీసులు కూడా దాదాపు 4,000 మంది పోలీసులు మొత్తంగా ఈ భద్రతా ఏర్పాట్లలో వివిధ విభాగాలకు చెందిన పోలీసులు భద్రతా ఏర్పాట్లలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఘర్షణలు జరగకుండా, పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనకు ఎట్లాంటి సమస్యలు ఉత్పన్నమైనట్టుగా ఇక్కడ రిపోర్టు కాలేదు. ముఖ్యంగా కొన్ని సమస్యాత్మకమైనటువంటి అత్యంత సున్నితమైనటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ పోలీసు భద్రతని కూడా కొంత పెంచి అక్కడ వాటి మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ జరుగుతున్నటువంటి తీరును, అక్కడ ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా, అవకతవకలు జరుగుతున్నాయా అనే విషయాల మీద కూడా పూర్తిగా అవగాహన కల్పించుకోవడం కోసం అక్కడ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ప్రత్యేకంగా ఆయా సమస్యాత్మకమైనటువంటి కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా కొన్ని పోలింగ్ స్టేషన్లు ఒక ఆదర్శ పోలింగ్ స్టేషన్స్ గా గుర్తించి అక్కడ ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించడం, అక్కడ ఒక పండగ వాతావరణాన్ని కల్పించడం, వచ్చే ఓటర్లకు స్వాగతం పలకడానికి కొన్ని ఏర్పాట్లు చేయడం, వాళ్లకు అవసరమైనటువంటి మంచినీటి వసతి కావచ్చు, ఇంకా ఇతర సౌకర్యాలు కావచ్చు, అట్లా కల్పించి ఓటర్లకు ఒక చైతన్యాన్ని కలిగించేటువంటి ప్రక్రియ కూడా ఈసారి ప్రత్యేకంగా చేశారు. మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ లో ముఖ్యంగా చాలా మంది ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును ఇక్కడికి వచ్చి సిద్దిపేట జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే జిల్లాకు సంబంధించిన సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో గజ్వేల్ శాసనసభ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అట్లాగే మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు తన కుటుంబ సభ్యులతో వచ్చి సిద్దిపేటలోని భారత్ నగర్లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక గజ్వేల్లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఇంకా చాలా మంది ప్రముఖులు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అట్లాగే దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పూర్తిగా తమ కుటుంబ సభ్యులతో వచ్చి పోతారం గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తన నివాసం ఉంటున్నటువంటి తన స్వగ్రామం అయినటువంటి పటంచెరు ప్రాంతం తెల్లాపూర్లో పూర్తిగా తమ సకుటుంబ సపరివార సమేతంగా సుమారు 20-25 మంది సభ్యులు కలిసి వచ్చి లైన్లో నిలబడి వాళ్ళంతా ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తిగా ప్రశాంతంగా సజావుగా జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో అంటే 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియబోతూ ఉన్నది. 6 గంటల లోపల ఎవరైతే పోలింగ్ స్టేషన్స్ కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడ వచ్చి క్యూలో నిలబడతారో వాళ్లకు ఎంతసేపు అయినా కూడా వాళ్లను ఓటు వినియోగించుకునేటువంటి అవకాశం అయితే అధికారులు కల్పిస్తూ ఉన్నారు. మొత్తానికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు సుమారు 55% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తున్నది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.